హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు ఇవి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్ అనేది ఇలా చాప్ చేసుకుని ఉంచుకోవాలి. కొన్ని అనేది కట్ చేసాము, ఇంకా కట్ చేయాలి. కట్ చేసుకున్నాక ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా యాడ్ చేసుకుని అందులో కొంచెం పసుపు అనేది వేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయింది కదా, కొంచెం పసుపు అనేది వేసుకుందాం. ఇందులో పసుపు వేసుకుని గరిటెతో ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక అందులో మనం ఎగ్స్ అనేది వేసేసుకుందాం. 2 ఎగ్సే కదా మనం తీసుకున్నాము, 2 ఎగ్స్ కూడా అలా వేసేసుకుందాం. వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడు కూడా ఎగ్స్కి మనం నాట్లు పెట్టుకుని వేయించుకుంటే లోపల అంతవరకు వేగుతాయి అన్నమాట. బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుందాం. ఎగ్స్ అనేది ఇంకా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం అదే బాండీలోకి ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇలా ఆనియన్స్ అనేది వేసేసుకున్నాక ఇందులోకి మనం ఉప్పు అనేది వేసుకుందాం. కొంచెం రుచికి తగ్గ ఉప్పు అనేది వేసుకుందాం. ఇలా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత అనేది పెట్టేసుకోవడమే. ఉల్లిపాయ అనేది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం పసుపు అనేది వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పసుపు వేసాం కదా ఇందాక. ఉప్పు ఒకటి వేస్తే సరిపోద్ది. నేను పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా 2 కలిపేసి వేసేస్తాను ఎప్పుడుని. ఇలా కలిపేసుకుని బాగా మూత అనేది పెట్టేసుకోవడమే. ఎగ్స్ అనేది ఇంకా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం అదే బాండీలోకి ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ అనేది మనకి ఫ్రై అయిపోయాయి బాగాను. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. మనం ఎగ్స్ అలాగే కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ వేసాం కదా, కారం కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాను కదా, కారం అనేది కొంచెమే వేస్తున్నాను. ఇలా కారం వేసి మూత అనేది పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం వాటర్ అనేది వేసుకుందాం. ఇలా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో మనం వాటర్ అనేది వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. లవ్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.